ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. భామిని విభునిపై వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు. నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు. నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు. నిలువున బెరుకగా నంటిన నెత్తురు కాదు కదా. ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను. ఆమె పెదవులంతా కూడా కస్తూరితో నిండిపోయింది. ఈ యొక్క సరస సల్లాపాలతో నారాయణుడి మీద చూపినటువంటి అందరు శకులు ఆ యొక్క కొస చూపుల యొక్క తాకిడికి ఆ ప్రాణేశ్వరుణ్ణి అందరూ పట్టి లాగుతున్నప్పుడు ఆ పెనుగులాటలో వచ్చినటువంటి రక్తపు మరకలేమో అలా పడిందేమో అంటే ఆమె పెదవులంతా కూడా కస్తూరితో నిండిపోయింది. అంటే సరసల్లాపాల్లో భార్యలు భూదేవి శ్రీదేవితో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెనుగులు ఆడుకుంటూ ఉన్నారు. పెనుగులు ఆడుకోవడం అంటే నేను నా భర్త ఈ పెట్టరా అంటే ఈ చేపట్టుకు పెట్టరా అంటున్నాను. ఎందుకు? నాకు సొంతం లేదు, నువ్వు నాతోనే ఉండాలి, లేదు నువ్వు నాతోనే ఉండాలి. ఈ విధంగా సరసాలలో ఆ పెదవులు తగిలి ఆ కొన గోటికి అక్కడ ఏమైనా రక్తపు చుక్కలు వచ్చాయా? ఏమో చిగురుట అదరాలు అంత అందంగా ఉన్నాయి, ఎర్రగా మారిపోయి ఉన్నాయి అనేటువంటి భావం చెప్తాడు అక్కడ మనకు అన్నమాచార్యులు వారు గారు. ఈ విధంగా ఏం చేశాడు? ఇప్పుడు ఆమె పెదాలు తలతల మెరిసేలాగా అరుణకాంతి పడుతుంది, సముద్రాల మీద కిరణాలు వస్తుంది. అక్కడ తూర్పున ఆయన కొంచెం పైకి వచ్చేసాడు. పడమటి దిక్కున ఏమైంది? మేఘావృతమైనాయి. ఆ మేఘాల నుంచి వర్షం పడుతూ ఉంది. ఆ వర్షాలు ఈ యొక్క కిరణాలు తగిలి వర్షం బిందులు ఏమవుతాయో మనకు తెలుసు. ఏమవుతాయి? సప్తరంగుల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సప్తవర్ణముల ఇంద్రధనస్సు యొక్క సౌందర్యంలోనే సకల ఆనందాలు దాక్కుని ఉంది రంగురంగులుగా. ఆమె పెదాలు ఇప్పుడు అలా మారిపోయాయి. దొండపండు లాంటి పెదాలు అవి మెలమెలా మెరుస్తూ ఆయనకి భక్తుడిని గయ్యం రక్షించుకోవాలి ఒకవైపు. మరొక వైపు ఏం చేయాలి? ఈమె ఇప్పుడు వదిలేస్తే ఈమె వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నాకు కష్టం. ఎందుకు? ఆయన వెనకాల ఉండాలి, ఆమె వెనకాల ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆమె లేకపోతే ఈయన ఉండలేడు. ఈ పెదాలను అలా మృదు మధురమైనటువంటి మాధుర్యాన్ని గొలిపే తేనెలూరేటువంటి దొండపండులాగా మారిపోయినాయంటే ఆయన పెదాలు. అలా మారినప్పుడు ఏం చేశాడు ఈయన? ఆ యొక్క పెదాల యొక్క మృదువును గోలాలని రామచిలుకలుగా మారిపోయాడు. చిలకల రూపంలో కిలకిలకిలమంటూ ఎగురుతున్నాయి చిలకలు. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ యొక్క సూర్యుడు తల్లిగారి యొక్క పెదాలను నీవు అలా నీ పని పే చేస్తున్నావు, గజం రక్షించాలి, కానీ ఇంతతో మా తల్లితో ఎందుకు నీకు సంబంధం, అనవసరంగా మా తల్లిని ఇబ్బంది పెడతావు అని ఆయన ఏం చేశాడు? అల్లడి కిరణాల్లా ప్రవేశపెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే అరుణోదయ కాంతులతో అరుణోదయం నుంచి ఉదయించినటువంటి ఆ యొక్క అద్భుతమైన సంగీత సప్త స్వరాల రూపంలో కంటి శుక్రవారము గడియలేడింట, కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలవేలు మంగ అండనుండే స్వామిని కంటి. అయ్యా, నీవు మా తల్లి అండలేకపోతే నువ్వు బతకలేవు, నువ్వు ఉండలేవు. అటువంటి తల్లిని ఇబ్బంది పెడతావు చిలకలుగా మారిపోయి. కనుక నువ్వు ఎక్కడ ఉంటావు? ఎప్పుడు మా యొక్క తల్లి అలివేల మంగ వెనకాల దాక్కొని ఉంటావు. ఆమె అండలో లేకపోతే నీకు అందం లేదు. ఎందుకు?
ఆమె ఇచ్చే ఆభరణాలు ధరించి నువ్వు దివ్యదేహ సౌందర్యంగా ప్రకాశించుకుంటున్నావు. కానీ నీకు అవంతా ఎవరిస్తున్నారు? మా అమ్మ ఇస్తుంది. మా అమ్మ ఉండబట్టే నీకు ఈ సౌందర్యం వచ్చింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? నీవు కూడా ఏమి లేని వాడైపోతావు. అందుకని నువ్వు మా అమ్మను వదలవు, అందుకని ఇబ్బంది పెడుతున్నావు. కానీ ఆ ఇబ్బంది నేను వదిలిపెట్టను అని చెప్పి ఆయన బలమైనటువంటి కిరణాలతో ఆ తల్లి చేతులు మిలమిలా మెరుస్తూ ఆ యొక్క గాజులు కంకణాలు బంగారు కంకణాలు మెరుస్తూ అలా తరిమేసింది. చిలకల్ని తొమ్మిదిలో వచ్చి వాళ్ళయి అవి తరిమేసేసరికి ఇప్పుడు ఈయన చిలకల రూపంలో ఇప్పేదాల మీద పడ్డాడు. ఆయన చిలకలాగా మారిపోయి ఆయన ఒకవైపు అలా భక్తుడిని కాపాడడానికి ఒకవైపు వెళ్తున్నాడు, ఒకవైపు ఏం చేస్తున్నాడు? పోతన మహాకవి ఈ అద్భుతమైనటువంటి భక్తి కావ్యంలో తల్లిదండ్రుల శృంగారాన్ని మనకు చెప్పకనే చెప్పిస్తున్నాడు అనమాట. అంటే వర్ణించడం అనేది వారికి జన్మతా పెట్టినటువంటి కారణ జన్ములు వీళ్ళంతా కూడా. ఎవరు గాయకులు కానీ పండితులు కానీ ఈ యొక్క గొప్ప గొప్ప కావ్యాలు రాసిన వాళ్ళంతా కూడా భగవంతుని కారణ జన్ములు. భగవంతుని గురించి చెప్పడానికి, మనం ఆనందపడ్డానికి, ముచ్చట్ల మనం ఆనందపడ్డానికి చేసేటటువంటి ఈ కావ్యాలన్నీ పరమానంద భరితాలు. గోవింద గోవింద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక పాహిమాం రక్షమాం శరణ ప్రభు శరణం కృష్ణం వందే జగద్గురు. గోవింద నీ ప్రేమ కనువిందు, నీ నామం మకరందం, నీ చిరునవ్వు అమృతధారలు, నీ చల్లని కనుచూపులు మాకు ప్రేమాస్వాదాలు. ఆ ప్రేమని ఎక్కడా పొందలేం తండ్రి, నీ చూపుల్లో తప్పితే. గోవింద. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా, ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. గోవింద. పరమానందం, పరబ్రహ్మం, పరమేశ్వరం, ఈశ్వర.